అవమానాలు భరించలేక రాజీనామా. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తుంది. గతంలో చంద్రబాబు కేసీఆర్లపై పోరాడా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. పోచారానికి సలహాదారు పదవ జీవన్ రెడ్డి. మొత్తానికి ఇది రాష్ట్ర పంచాయతీ ఏం కాదు, ఇది రెడ్డిల పంచాయతీ. ముఖ్యమంత్రి రెడ్డే, రాజీనామా చేసేది రెడ్డే, పోచారం శ్రీనివాస్ కూడా రెడ్డే. కాబట్టి రెడ్డిల టికెట్ల కోసం రెడ్డిలు పెట్టుకుంటాను వెళ్ళిది. ఓ రెడ్డి నిరాదరణకు గురైన జీవన్ రెడ్డి గారి లొల్లిది. కాబట్టి జీవన్ రెడ్డి గారి లొల్లి మొత్తం రాష్ట్ర లొల్లి ఏం కాదు ఇది. జీవన్ రెడ్డి గారికి 75 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఎమ్మెల్యే కావాలని ఆశ ఆయనకున్నది. పాపం కావద్దని మనమేమనద్దు, ఎందుకంటే ఆయన ఆశ అయినది. ప్రజాస్వామ్యంలో ఎవడు ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు అనేది ఒకటి ఉన్నది. ఓ 2 సార్లనో 3 సార్లనో అనే ఒక నిబంధన పెడితే ఇసలోంటి ముసలోళ్ళు అందరు పోయి ఇంట్లో కూర్చుండు. కానీ ఇసలోంటి ముసలోళ్ళు కూడా పోటీ చేయాలనే ఉత్సాహానికి ఎందుకు వస్తారంటే కాటికి పోయేదాకా కూడా మేము అసెంబ్లీలోనే కాలు పెట్టి చచ్చిపోవాలని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది కొన్ని రోజులుగా ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చూడు రాజకీయం అంతా రెడ్డిలలోనే జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో. రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి కావాలని లొలి పెడతాడు, అదే ముఖ్యమంత్రి మీద. ఈ జీవన్ రెడ్డి ఏమంటాడు, నాకు ఎమ్మెల్యే సీటు వచ్చేసరికి కావాలంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఈయన ఉండాలి. ఇది ఈయన లొలి. ఈయన ఏమంటాడు, అటు వేం నరేందర్ రెడ్డి ఎవడా, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవడా, వేం నరేందర్ రెడ్డికి ఎట్లా రాజ్యసభ ఇస్తారా, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎట్లా సలహాదారులు చేస్తారా, మీరు ఎప్పటోలే వారు ఎప్పుడు పార్టీలోకి వచ్చిందిలే అని అంటాను. కానీ ఎప్పుడు కానీ రాజకీయాల్లో డిమాండ్ ఉన్నోన్నే తెర మీదకి తీసుకొచ్చి పెడతారు. అట్లానే జీవన్ రెడ్డి గారికి ప్రజాబలం లేదా జగిత్యాల అంటే ప్రజాబలం ఉన్నది, కానీ ఆయన దురదృష్టం కొద్దీ కొంత వెనకబడ్డాడు. ఈయనట గతంలో చంద్రబాబు మీద బాగా పోరాడిండట, కేసీఆర్ మీద కూడా బాగా పోరాడిండట. మరి నువ్వు పోరాడడం వల్ల ఏ ప్రజలకు మేలు జరిగింది? నీకు మేలు జరిగింది కావచ్చు, కానీ ఏ ప్రజలకన్నా మేలు జరిగిందా? ఇప్పుడు నువ్వు పోరాడేది కూడా ఈ 75 సంవత్సరాలకు నీ ఎమ్మెల్యే సీట్ కోసమే తప్పించి ప్రజల కోసం అయితే ఏం కాదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ పెట్టిండు. ఆ బడ్జెట్ మీద ఏమైనా మాట్లాడినా గీ విద్య కోసం గింతే ఎందుకు ఇచ్చిండు, గీ వైద్యం కోసం గింతే ఎందుకు ఇచ్చిండు, గీ బీసీలకు 20,000 కోట్లు ఇవ్వవలసింది 12,000 కోట్లు ఎందుకు ఇచ్చిండు, ఎస్సీలకు 18,000 కోట్లు ఇవ్వవలసింది 11,000 కోట్లు ఎందుకు ఇచ్చిండు అని ఏమైనా మాట్లాడితేవా? మాట్లాడలేదు. కేవలం నీకు బాధ కలగడం వల్ల నీ బాధను రాజీనామాకు దారితీసినావు. అది మీలోలి, రెడ్డి నాయకులలో లొల్లి. అది తెలంగాణకు సంబంధం లేదు, అది తెలంగాణ సమస్యలకు సంబంధం లేదు.